వాస్తవంగా ఈ రోజు ఉదయాన్నే నాకు తెలిసింది ఇరకలి మహాదేవ్ అని చెప్పేసి అభ్యర్థి చందాపురంలో చనిపోయారని ఆ కుటుంబానికి నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తూ ఆ తర్వాత జరుగుతున్న పరిణామాలు ఆ తర్వాత ఒక కొత్త కోణానికి దారి తీసి ఉదయం నాకు తెలియగానే డిపార్ట్మెంట్ కి ఎస్పీ గారికి స్పష్టంగా ఈ విషయంలో లోతైన విచారణ జరిపించాలా, చావు గల కారణాలను ఖచ్చితంగా తెలుసుకోవాలని చెప్పడం జరిగింది. వారి కుటుంబం ఈ రోజు నిజంగా చెప్పాలంటే వీధిన పడ్డది. రిజర్వేషన్ ప్రక్రియలో భాగంగా ఎస్టీ రిజర్వ్డ్ అయినటువంటి 6వ స్థానం ఆ మొత్తం అంతా కుటుంబ సభ్యులంతా ఒకటే కుటుంబం చెందిన వాళ్ళు, మరి వారంతా వివిధ పార్టీలకు నిలబడడం. ఆ నిలబడిన సందర్భంలో రాజకీయ పరంగా చందాపురం గ్రామం కూడా ఇది అందరికీ తెలిసిన విషయమే. ఏనాడు దౌర్జన్యాలకు పాల్పడని గ్రామం అది. మరి ఆ గ్రామంలో మొదటగా గ్రామంలో పెద్ద మనుషులు దౌర్జన్యం చేశారు, బెదిరించారని, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు బెదిరించారని చందాపురంలో, ఆఖరిగా మంత్రి గారి బెదిరింపుల వల్లనే ఆయన చనిపోయాడని వారి మాటలు వివిధ గ్రూపులలో చూస్తున్న సందర్భం. నేను ఆ చావు గల కారణాలు ఏంటివో తెలుసుకోమని చెప్పేసి డిపార్ట్మెంట్స్ కి చెప్పే సందర్భం. కారణం ఏదనేది ఖచ్చితంగా బయటకు వస్తుంది. నిజం నిప్పు లాంటిది, దాన్ని దాపట్టే శక్తి ఎవరికి లేదు. ఏది ఏమైనా కుటుంబం వీధిన పడే కదా అని చెప్పి బాధపడతా ఉంటే ఏకంగా రాష్ట్ర మంత్రివర్యులు వాకిటి శ్రీహరి గారి ఒత్తిళ్ల వల్లనే ఈయన ఈ విధంగా చేసుకోవడం అని చెప్పేది నిజంగా కూడా చాలా బాధాకరమైన అంశం. నేను ఎస్పీ గారికి చెప్పా, 100% ఈ విషయాన్ని లోతుగా ఎంక్వైరీ చేసి నిజాలను చందాపూర్ గ్రామ ప్రజలకే కాదు ఈ రాష్ట్ర ప్రజలకు కూడా తెలిసే విధంగా చేయాలని, తద్వారా ఎటబడితే అట మాట్లాడతాం, ఎవరినైనా బదలాం చేస్తామనేటువంటి ఏ కోణం తీసుకున్నారో ఇది సరైంది కాదని ఎవరు కూడా చెప్పలే. ఎస్ఐ గారిని సిఐ గారిని పోయి సంతకాలు తీసుకోమని, ముందు ఎందుకు జరిగింది ఎట్లా జరిగింది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. తెలుసుకున్న తర్వాత నిజం తెలిసిన తర్వాత ఖచ్చితంగా ఎంతటి వాడైనా తుదకు మీరంటున్నట్టు రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి ద్వారానే జరిగింది అంటున్నారు కదా. ఒకవేళ ఆయన ఫోటోని నేను ఇప్పుడు ఉదయం చనిపోయిన దాంట్లో పెట్టిద్దే ఆయన ఫోటో చూసా. ఒకవేళ ఇన్ని మీడియా మాధ్యమాల ద్వారా చెప్తా ఉన్నా, అంతకు ముందు గానీ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత గానీ లేదా ఈ రోజు వరకు ఈ సెకండ్ వరకు నేను ఒకవేళ ఒక ఫోన్ గానీ ఆయనకు చేసి ఉంటే, లేదా ఏదైనా మాటలు బయట ఖచ్చితంగా నిజాలు బయటకు వస్తే వచ్చిన తర్వాత ఆయన దగ్గర నేను మాట్లాడి ఉంటే కూడా చట్టపరంగా ఏ శిక్షకైనా నేను కూడా అర్హున్నే. నేనేమి రాజ్యాంగానికి అతీతుని కాదు, చట్టాలకు అతీతుని.